రీడింగ్ విత్ కాంప్రహెన్షన్ అనేది అందరికీ చాలా ముఖ్యం. అది పేరెంట్స్‌కి తెలుసు. ఎందుకంటే వాళ్ళు నేర్చుకునే విధానం, నేర్చుకునేది అంతా కూడా దీని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. అందుకోసమే వాళ్ళు రీడింగ్ బాగా నేర్పించాలి. సో, అలా నేర్పించాలి అంటే వివిధ రకాల పద్ధతుల్ని మనము పాటించొచ్చు. అది ఏంటంటే రీడ్ అలౌడ్ ప్రాక్టీస్ చేయండి. అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో పేరెంట్స్ కూడా ఒక పేజ్ చదివి పిల్లలకు వినిపించొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పిల్లలు కొన్ని రకాల పుస్తకాలను ఇష్టపడతారు. కొందరికి ఫ్యాంటసీ అంటే ఇష్టము, కొందరికి డిస్కవరీస్ అంటే ఇష్టము, కొందరికి ఎక్స్‌ప్లోరేషన్ అంటే ఇష్టము, కొందరికి నావెల్స్ అంటే ఇష్టము, కొందరికి ఆటోబయోగ్రఫీస్ అంటే ఇష్టము, కొందరికి బయోగ్రఫీస్ అంటే ఇష్టం. ఇలా రకరకాల ఇష్టాలుంటాయి. వాళ్ళ ఇష్టాలను కనుక్కొని వాళ్ళకు సంబంధించిన బుక్‌ని ఒక పేజీ చదవండి. మీరు చదివితే వాళ్ళకు ఆ వొకాబులరీ దే గెట్ ఫెమిలియరైజ్డ్ విత్ వొకాబులరీ, సెంటెన్స్ ఫార్మేషన్ అండ్ దే ట్రై టు అండర్స్టాండ్ వాట్ యూ హ్యావ్ జస్ట్ రెడ్. సో, ఈ విధంగా నెమ్మదిగా వాళ్ళకి అది పరిచయం చేయండి. ఒకవేళ వాళ్ళు రీడింగ్ హ్యాబిట్లో ఎక్కువ లేనట్లయితే మీరు ఈ విధంగా ఒక పేజ్ మీరే చదివి వాళ్ళకు వినిపించి ఆ విధంగా రోజు ప్రాక్టీస్ చేయించొచ్చు. మదర్ కానీ, ఫాదర్ కానీ, ఇంకెవరైనా ఫ్యామిలీ మెంబర్స్. ఈ విధంగా చేస్తూ ఉంటుంటే వాళ్ళకు దానిపైన ఇష్టం ఏర్పడుతుంది. రోజు చేస్తే అది మన బ్రెయిన్‌లో న్యూరల్ పాత్వే ఏర్పడి అదొక అలవాటులాగా మారిపోతుంది. అదేవిధంగా షాడోయింగ్ టెక్నిక్ కూడా వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయొచ్చు. షాడోయింగ్ టెక్నిక్ అంటే మీరు యూట్యూబ్‌లో తీసుకోండి, టైప్ చేయండి షాడోయింగ్ టెక్నిక్ అనేది ఇస్తే అది షాడోయింగ్ టెక్నిక్ సంబంధించినటువంటి వీడియోస్‌ను ఓపెన్ చేస్తుంది. దాంట్లో టీచర్ చదివేసి కొద్దిసేపు ఆపుతాడు. ఆపినప్పుడు మనము దాన్ని రిపీట్ చేయాలి. అదొక ఫ్రేజ్ కావచ్చు, లేదా ఒక షార్ట్ సెంటెన్స్ కావచ్చు. దీనితో ఆ సెంటెన్స్ ఎలా వాళ్ళు ప్రొనౌన్స్ చేస్తున్నారు, ఇంటోనేషన్ ఎలా ఉంది అనేది వాళ్ళకు తెలుస్తుంది. సో, ఈ విధంగా కొన్ని వొకాబులరీ, కొన్ని మీనింగ్స్ అవన్నీ వాళ్ళకు అలవాటుగా మారిపోతాయి. అంటే కొత్త కొత్త పద్ధతుల్ని వాళ్ళకు పరిచయం చేస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉంటే వాళ్ళు దానిలో క్యూరియాసిటీని వెతుక్కుంటారు. క్యూరియాసిటీ, న్యూనెస్ అనేది వాళ్ళకు ఉండి ఆ పని వాళ్ళు కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకోసమే రీడింగ్ అనేది చాలా ముఖ్యం. దాన్ని కొత్త కొత్త విధానాల్లో పిల్లలకు పరిచయం చేయండి. అదేవిధంగా ఇంట్లో ఒక మంచి బుక్ షెల్ఫ్‌ని ఏర్పాటు చేయండి. వాళ్ళకి ఇష్టమైనటువంటి బుక్స్ అన్నీ కూడా దాంట్లో పెట్టండి. అది కనబడేటట్టుగా ఉండాలి పిల్లలకు. సో, వాళ్ళకు ఒక టార్గెట్ ఇవ్వండి. ఒక 1 మంత్‌కి ఈ బుక్ చదవాలి అని. ఈ విధంగా ఫోర్స్‌ఫుల్‌గా కాదు, వాళ్ళకు ప్రేమగా వాళ్ళకు అలా చెప్పండి. సో, అప్పుడు వాళ్ళు ఆ పనిని తప్పకుండా చేస్తారు.